జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పెళ్ళైన 10 రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు, పసుపు కుంకాలు చెరిపేశారు. పసుపు పారాణి ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు. అదేవిధంగా మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడికి ధీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్నల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ, అదేవిధంగా వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ దానికి నాయకత్వం వహించి 25 నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టేసి దాదాపు 90-100 మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఖురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది, నేను ముస్లిం బిడ్డను, భారతదేశంలో పుట్టాను, భరతమాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత ఖురేషి గారు. ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు 90 నుంచి 100 మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి, ఇంత దారుణానికి కారణమైన 5 మంది ఉగ్రవాదులు చనిపోయిన 90 మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు? వారిని పట్టుకున్నారా? వారి ఆచూకీ ఏమిటి? మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంకొక విషయం, యుద్ధంలో భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక 5 లక్షలో 50 లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి. ఇంకా భూమి ఇచ్చేది, స్థలాలు ఇచ్చేది, ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం. భారతదేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి. ఏదో ఒక 5 లక్షలు ఇచ్చేసామో, 10 లక్షలు ఇచ్చేసామో, 50 లక్షలు ఇచ్చేసామో అని కాదు. మల్లికార్జున నాయక్ చనిపోయాడు, మురళీ నాయక్, చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు. అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలతో ముడిపెట్టడం కాదు, భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం. మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా
పోరాడే సైనికులను గౌరవించండి, గుర్తించండి. చిన్న చూపు చూడొద్దు. భారతదేశం అనుకుంటే, నరేంద్ర మోడీ గారు అనుకుంటే, సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్నే లేకుండా చేయగలిగే సత్తా, ధైర్యం, దమ్ము భారతదేశానికి ఉంది. 25 నిమిషాల్లోనే మట్టు పెట్టేశాము మహిళల నాయకత్వంలో. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు, చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, సైలెంట్ గా చేశాడు. ఉగ్ర స్థావరాల మీద 2 మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు. భారతదేశం సత్తా ఏందో చూపించారు. అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం. మోడీ గారు ముందుండి నడిపించారు. ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే, ఒక భర్తని చంపేస్తే భార్య అనింది, నన్ను కూడా చంపేనాయన అంటే, మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన. చూపించాడు కదా మోడీ సత్తా ఏందో, మోడీ అంటే ఏందో చూపించాడు కదా. అది భారతదేశం ఘనత. నేను కోరుకునేది, భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నాకు తెలిసిన విషయం, 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పార్లమెంటులో, రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం. మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం, రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్. ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం, రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే, ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం.